హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వేకెంట్గా ఉన్న ఫారెస్ట్ గార్డ్ జాబ్స్తో పాటుగా మరికొన్ని జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ ఫారెస్ట్ గార్డ్ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి మేల్ క్యాండిడేట్స్ అయితే 165 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 150 సెంటీమీటర్స్ హైట్ ఉంటే ఈ ఫారెస్ట్ గార్డ్ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. దీంతో పాటుగా మరికొన్ని జాబ్స్కి కూడా నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఫారెస్ట్ గార్డ్ జాబ్స్కి 45,000 రూపాయల శాలరీ ఉంటుంది. అండ్ అదర్ జాబ్స్కి మనం అప్లై చేసే పోస్టులను బట్టి 40,000 నుంచి 1,00,000 వరకు శాలరీ అనేది వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇవి అవుట్సోర్సింగ్ కానీ లేదా కాంట్రాక్ట్ బేసిస్ పైన కానీ ఈ జాబ్స్ని ఫిల్ చేయడం లేదు. పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు అందిస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఫారెస్ట్ గార్డ్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఈ ఫారెస్ట్ గార్డ్ జాబ్స్తో పాటుగా మరికొన్ని జాబ్స్ను ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఒక్కొక్కటి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, వాటి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఫస్ట్ మనం చూద్దాం. సో మొదటగా లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అనే వేకెన్సీ టోటల్గా 2 పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, అది కూడా లైబ్రరీ సైన్స్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తుంది. అది మీరు గమనించాలి. ఇక టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ లేదా ల్యాబ్ రీసెర్చ్కి సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ ఎవరైతే బోటనీలో కానీ, జియాలజీలో కానీ, ఫారెస్ట్రీలో లేదా ఎన్విరాన్మెంట్ లేదా ఎకాలజీ లేదా బయోటెక్నాలజీ లేదా జెనెటిక్స్ లేదా మైక్రోబయాలజీ లేదా జియాలజీ లేదా బయోకెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్స్లో ఎవరైతే డిగ్రీస్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ లేదా ల్యాబ్ రీసెర్చ్ అనేటువంటి జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు టెక్నికల్ అసిస్టెంట్కి అప్లికేషన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, దీనికి 2 పోస్టులు ఉన్నాయి. ఇంటర్మీడియట్తో పాటుగా స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉండి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి టెక్నీషియన్ ఫీల్డ్ లేదా ల్యాబ్ రీసెర్చ్కి సంబంధించి టోటల్గా 11 పోస్టులు ఉంటాయి. ఇంటర్మీడియట్లో ఎవరైతే సైన్స్ సబ్జెక్ట్స్ చదివారో వాళ్ళు ఈ టెక్నీషియన్ ఫీల్డ్ లేదా ల్యాబ్ రీసెర్చ్ అనేటువంటి జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఏజ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇక స్టోర్ కీపర్కి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. ఈ 3 పోస్టులకి కూడా ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఈ స్టోర్ కీపర్ జాబ్స్కి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చదివిన వాళ్ళైనా సరే స్టోర్ కీపర్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి టెక్నీషియన్ మెయింటెనెన్స్. టోటల్గా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 1 పోస్ట్ ఉంది. కార్పెంటర్ 2 ఉన్నాయి. పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ 2 పోస్టులు ఉన్నాయి. ప్లంబర్ 2 వేకెన్సీ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ 2 పోస్టులు. వీటికి రిలవెంట్ ట్రేడ్లో ఎవరైతే ఐటీఐ చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు టెక్నీషియన్ అనే జాబ్కి. ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్ అనుకుంటే కార్పెంటరీలో ఐటీఐ చేసి ఉండాలి. అలాగే ప్లంబర్ అంటే ప్లంబర్కి సంబంధించి ఐటీఐ చేసి ఉండాలన్నమాట. ఈ విధంగా మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ట్రేడ్లో ఐటీఐ చేస్తుంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. నెక్స్ట్ వేకెన్సీ మనకి లోయర్ డివిజన్ క్లర్క్. టోటల్గా 8 పోస్టులు ఉన్నాయి. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగే మీకు టైపింగ్ స్పీడ్ అనేది రావాలి. ఇప్పుడు మీకు టైపింగ్ రాకపోయినా పర్లేదు, మీకు ఎగ్జామినేషన్ అయిన తర్వాత టైపింగ్ టెస్ట్కి పిలుస్తారు. అప్పుడు మీరు ఈ టైపింగ్ అనేది చేయాలి. ఇంగ్లీష్లో అయితే 35 వర్డ్స్ పర్ మినిట్, ఒకవేళ హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది మీరు చేయగలగాలి. ఇప్పుడు మీకు టైపింగ్ రాకపోయినా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. డోంట్ వరీ. 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఏజ్ ఉన్న వాళ్ళు ఈ లోయర్ డివిజన్ క్లర్క్ అనే జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫారెస్ట్ గార్డ్. టోటల్గా 7 పోస్టులు ఉన్నాయి. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్లో సైన్స్ స్ట్రీమ్లో పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే ఇంటర్మీడియట్లో సైన్స్ సబ్జెక్ట్స్ అనేవి చదివి ఉండాలి. ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది అడిగారు. వాకింగ్ అనేది ఉంటుంది. ఫస్ట్ పురుషుల గురించి నేను మీకు చెప్తున్నాను, మెన్ గురించి చెప్తున్నాను. సో వాకింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. 25 కిలోమీటర్లని 4 గంటల్లో వాకింగ్ అనేది చేయాలి. అలాగే హైట్ 165 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ 79 ఉండాలి.
గాలి పీల్చినప్పుడు చెస్ట్ అనేది మనకి 5 సెంటీమీటర్స్ అంటే అప్ టు 84 సెంటీమీటర్స్ వరకు ఎక్స్పాండ్ అనేది అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక విమెన్ కేటగిరీకి సంబంధించి 14 కిలోమీటర్ల వాకింగ్ని 4 అవర్స్లో కంప్లీట్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ 150 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, చెస్ట్ 74 ఉండాలి, గాలి పీల్చినప్పుడు 79 వరకు ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఎవరైతే ఈ జాబ్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఫారెస్ట్రీ ట్రైనింగ్ కోర్స్ మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత వితిన్ 1 ఇయర్ లోపుగా, అంటే మీ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయ్యే లోపు మీరు ఫారెస్ట్రీ ట్రైనింగ్ కోర్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అని మనకి ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఫారెస్ట్ గార్డ్ జాబ్కి అప్లై చేయవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి వర్తిస్తుంది. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ టోటల్గా 45 పోస్టులు ఉన్నాయి. ఈ జాబ్కి 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓన్లీ 10th పాస్ అయితే కూడా సరిపోతుందండి, మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. బట్ ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్గా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది రెలవెంట్ ఫీల్డ్లో అడిగారు. బట్ డిజైరబుల్ అన్నారు కాబట్టి మీకు ఓన్లీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయినటువంటి 10th పాస్ ఉంటే సరిపోతుంది. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అందరికీ వర్తిస్తుంది. ఇక సెలెక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే సింపుల్గా చెప్తాను చూడండి. ఫస్ట్ స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఎవరైతే స్టేజ్ 1లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్టేజ్ 2 డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది. కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఫస్ట్ స్టేజ్ 1 టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత స్టేజ్ 2 డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఒక్కొక్క దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఇక్కడ మనం మినిమం ఈ ఎగ్జామినేషన్స్లో క్వాలిఫై అవ్వాలంటే ఎన్ని మార్కులు రావాలి అనేది వాళ్ళు కేటగిరీ వైజ్గా ఇక్కడ ఇచ్చారు. సో మీ కేటగిరీ ఏంటి అనేది చూసుకొని ఇక్కడ ఈ టేబుల్లో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో సిలబస్ ఏముంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ టెక్నీషియన్ అనే జాబ్కి సంబంధించి బేసిక్ సైన్స్ 20 క్వశ్చన్లు, అర్థమెటిక్ 20, మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ నుంచి 20, జనరల్ అవేర్నెస్ 20, జనరల్ ఇంగ్లీష్ నుంచి 20 క్వశ్చన్లు, అంటే టోటల్గా 100 క్వశ్చన్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. టెక్నీషియన్కి రిలవెంట్ ఫీల్డ్ నుంచి, టెక్నీషియన్లో మనకి సబ్ స్ట్రీమ్స్ అనేవి ఉన్నాయి, దాంట్లో అక్కడ నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి. అర్థమెటిక్ నుంచి 20, మెంటల్ ఎబిలిటీ నుంచి 20, జనరల్ అవేర్నెస్ 20, ఇంగ్లీష్ నుంచి 20, టోటల్గా 100 క్వశ్చన్స్కి ఉంటుంది. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి రిలవెంట్ సబ్జెక్ట్ నుంచి 40 క్వశ్చన్లు, అర్థమెటిక్ నుంచి 20, జనరల్ అవేర్నెస్ నుంచి 20, ఇంగ్లీష్ అండ్ జనరల్ సైన్స్ నుంచి 20, టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఎల్డీసీ యాప్టిట్యూడ్ నుంచి 25, ఇంగ్లీష్ నుంచి 25, జనరల్ అవేర్నెస్ నుంచి 25, ఈ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి బేసిక్ సైన్స్ రిలేటెడ్ టు ఫారెస్ట్రీ, అంటే ఫారెస్ట్రీకి సంబంధించి బేసిక్ క్వశ్చన్స్ అనేవి 40 ఉంటాయి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు, ఇంగ్లీష్ నుంచి 10 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్కి ఇంగ్లీష్ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే కాంప్రహెన్షన్ నుంచి 25 క్వశ్చన్స్ అనేవి జనరల్ అవేర్నెస్లో ఇంటెలిజెన్స్ నుంచి ఉంటాయి. స్టోర్ కీపర్కి యాప్టిట్యూడ్ 25, అవేర్నెస్ నుంచి 25, ఇంటెలిజెన్స్ నుంచి 25, ఇంగ్లీష్ నుంచి 25. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి సంబంధించి రిలవెంట్ ఫీల్డ్లో 40, జనరల్ అవేర్నెస్ సంబంధించి 20, బేసిక్ అర్థమెటిక్ నుంచి 20, ఇంగ్లీష్ నుంచి 20. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 అండ్ రీజనింగ్ నుంచి 25, జనరల్ ఇంగ్లీష్ నుంచి 25, టోటల్గా 100 క్వశ్చన్స్ అనేవి మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నుంచి ఉంటాయి. 100 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో టెక్నీషియన్ అండ్ టెక్నీషియన్ మెయింటెనెన్స్, దాంతోపాటుగా టెక్నికల్ అసిస్టెంట్, వీటికి 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. మిగిలిన అన్ని పోస్టులకి 1/4 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఈ టేబుల్లో మనకి క్లియర్గా ఎగ్జామినేషన్స్ ఏవి ఫస్ట్ ఉంటాయి, ఏవి లాస్ట్లో ఉంటాయి అనేది మొత్తంగా ఈ ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టులు అన్నిటికీ కూడా 5 రోజుల పాటు ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి. కాబట్టి మీరు కనుక అప్లై చేయాలనుకుంటే మీకు క్వాలిఫికేషన్ కనుక ఉంటే అన్ని రకాల పోస్టులకి కూడా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ రోజు మనకి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, స్టోర్ కీపర్కి ఉంటుంది. దాని తర్వాత డే 2లో టెక్నీషియన్కి ఉంటుంది. డే 3లో ఫారెస్ట్ గార్డ్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్కి ఉంటుంది. డే 4లో లోయర్ డివిజన్ క్లర్క్ మరియు స్టెనోగ్రాఫర్కి ఉంటుంది. డే 5లో మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ ఎవరైతే ఈ ఎగ్జామినేషన్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఫస్ట్ స్టేజ్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్టేజ్ 2 డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అన్ని పోస్టులకి కూడా ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్ స్టేజ్ 2 అనేది కండక్ట్ చేస్తారు. ఇది షార్ట్ ఎస్ఏ మీరు రాయాలి, 300 వర్డ్స్ వరకు ఉంటుంది. ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే ఈ ఎస్ఏ రాయాల్సి మీరు ఉంటుంది, ఏదో ఒక లాంగ్వేజ్లో రాయాలి. 50 మార్కులకి ఇది ఉంటుంది. మినిమం 45 మినిట్స్ టైం అనేది ఉంటుంది. మనకి 50% మార్క్స్ అనేవి మీరు తెచ్చుకుంటే, అంటే 50కి గాను 25 మార్కులు తెచ్చుకుంటే మీరు క్వాలిఫై అయిపోతారు. సో ఇందులో ఎస్ఏ అండ్ లెటర్ రైటింగ్ లేదా అప్లికేషన్ రైటింగ్ అనేది ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో, అంటే మీకు ఒక డౌట్ అనేది రావచ్చు,
రావచ్చు. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నుంచి ఎంతమందిని తీసుకుంటారు డిస్క్రిప్టివ్కి అంటే ఒక పోస్ట్కి 5 మందిని తీసుకొని డిస్క్రిప్టివ్ టెస్ట్కి పంపిస్తారు. డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఎవరైతే కంప్లీట్ చేస్తారో కొన్ని పోస్టులకి అంటే టెక్నీషియన్కి స్కిల్ లేదా ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, లోయర్ డివిజన్ క్లర్క్కి టైపింగ్ టెస్ట్ ఉంటుంది, ఫారెస్ట్ గార్డ్కి వాకింగ్ ఫిజికల్ టెస్ట్ అనేవి ఉంటాయి, స్టెనోగ్రాఫర్కి స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. మిగిలిన అన్ని పోస్టులకి కూడా ఓన్లీ స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 టెస్టులు మాత్రమే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఈ జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి చూసాం. అండ్ డియర్ ఫ్రెండ్స్, ఈ జాబ్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేయాలి అనుకుంటే 1,500 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది జనరల్, ఓబీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు పే చేయాలి. ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 700 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకసారి ఫీ చేస్తే మళ్ళీ రిఫండ్ అనేది మీకు ఉండదు, అది మీరు గమనించాలి. సో మొత్తం ఈ నోటిఫికేషన్ అనేది మాకు ఎక్కడి నుంచి రిలీజ్ చేశారు అంటే ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద పనిచేసేటువంటి సంస్థ. ఇది మనకి ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఈ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఇక్కడ మనం జాబ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి 4/5/2026 తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 3/6/2026 లోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలి. అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ స్టేజ్ 1 మనకి జూన్లో కండక్ట్ చేస్తారు. స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3 ఎప్పుడు అనేది తర్వాత మేము తెలియజేస్తాము, ఇంటిమేషన్ అనేది ఇస్తాము అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకి స్కిల్ టెస్ట్లు, రిటర్న్ ఎగ్జామినేషన్ అన్నీ కూడా డెహ్రాడూన్లోనే ఉంటాయి, అది మీరు గమనించాలి. సో విల్లింగ్గా ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకొని మీరు ఈ జాబ్స్ అనేవి సాధించవచ్చు. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అండ్ పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో డైలీ ఇలాంటి ఫాస్ట్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.